రాజమహేంద్రవరం మోరంపూడి సమీపంలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆవరణలో డాక్టర్ బిఎన్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ 2026 సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ఈ జోనల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా క్రీడా జ్యోతిని వెలిగించిన తర్వాత దగ్గుబాటి జాతీయ పతాకాన్ని, శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎలమంచి శ్రీధర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ తిలకించారు. బిఎస్సి రావు చిత్రపటానికి పూలమాళ్లు వేసి ఘనంగా నివాళులర్పించారు. దగ్గుబాటి మాట్లాడుతూ బిఎస్సి రావు, ఆయన సతీమణి ఝాన్సీ లక్ష్మి స్ఫూర్తితో నేడు చాలా రాష్ట్రాల్లో 900 పాఠశాలలు నిర్వహించడం గర్వకారణమన్నారు. విద్యార్థుల సంపూర్ణ వికాసానికి తోడ్పడితే అసలైన విద్య అన్నారు. ఈ దశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల సేవలను ఆమె కొనియాడారు. విద్యతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని పిలుపునిచ్చారు. గెలుపోటములను సమానంగా స్వీకరించే ఆత్మస్థైర్యం విద్యార్థుల్లో వస్తే వారికి ఎదురయ్యే ఏ సంఘటనల నుంచి ఆత్మహత్యలు చేసుకోవాలనే ఆలోచన వచ్చే అవకాశం ఉండదన్నారు. అనంతరం వాలీబాల్ క్రీడా కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఏజీఎంలు ఎంవి సురేష్ బాబు, ఎం హరిప్రసాద్, రీజనల్ ఇన్ఛార్జ్ పి శ్రీనివాస్, ఎంవిఎల్ నరేష్, వి ఉదయ్ శంకర్, అన్ని చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంటే దీని అర్థం ఇంట్లో మనం ఇంటి పెద్దని గౌరవించుకుంటాము, గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవించుకుంటాము, రాజ్యంలో రాజును పూజించుకుంటాము. కానీ విద్యాధికుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో సర్వత్రా అందరిచే గౌరవించబడేటువంటి వ్యక్తి ఆ విద్యాధికుడు అని చెప్పి చాణక్యుడు చెప్పినటువంటి మాట. కనుక ఆయన చెప్పినటువంటి విద్య వివేకానందుల వారు చెప్పినటువంటి విద్యకి సరిపోతుంది. కనుక ఆ రకమైనటువంటి విద్య, సంపూర్ణ వికాసానికి దోహదపడేటువంటి విద్య మన బిడ్డలకి అందించే దిశగా మనం అందరం కూడా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నా అభినందనలు నేను తెలియజేస్తూ, ఓడిన వారు ఓడాము అని చెప్పి నిరాశ పడకుండా వచ్చే స్పోర్ట్స్ మీట్లో ఏ విధంగా గెలవాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాలి అని, అదేవిధంగా గెలిచిన వారు ఓడిన వారిని చూసి అపహాస్యం చేయకుండా వారి భుజం చుట్టూ చేయి వేస్తూ మీతో కలుపుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి ఆకాంక్షిస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా, యాజమాన్యం వారికి, డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 25 years ago, so I was a database architect. So the challenging thing these days is there are a lot of entry level jobs that are being gone because of AI. But important thing ఏంటంటే in school you need to make sure you have proper social skills, good health takes long way. ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఇంకో మెసేజ్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. ఇంకోటి నాకు ట్రీస్ అంటే చాలా ఇష్టం. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దీస్ డేస్ ఇస్ ఎన్వైర్న్మెంట్ అండ్ పొల్యూషన్. మనకి పవర్ నీడ్స్ చాలా ఎక్కువైనాయి. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ కన్జ్యూమింగ్ లాట్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. మీరందరూ you know what trees are? Trees basically take carbon out of atmosphere and they build trees. So మీరందరూ ఒక ఛాలెంజ్ లా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రీ పెంచితే we all will be contributing little bit to the society.